యాదగిరిగుట్ట పట్టణ బీజేపీ పార్టీ అధ్యక్షులు కర్రా ప్రవీణ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణ బీజేపీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు కర్రా ప్రవీణ్ అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కర్రె ప్రవీణ్ మాట్లాడుతూ శ్రీ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి యొక్క దేవాలయం పునర్నిర్మాణం తర్వాత ప్రధాన ఆలయ దివ్య విమాన గోపురానికి బంగారు పూత చేయించాలనే ఉద్దేశంతో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం విరాళాల సేకరణ ప్రారంభించింది. అయితే అప్పుడున్నటువంటి నాయకులు వ్యాపారస్తులు ఆ యొక్క స్వర్ణ తాపడానికి భారీగా ధన రూపేణ బంగారు రూపేణ విరాళాలు ఇవ్వడం జరిగింది. అయితే ఆనాడు చాలా మంది అప్పుడున్నటువంటి బంగారం యొక్క ఖరీదు కట్టి ఆ యొక్క ధనాన్ని విరాళంగా దేవస్థానానికి అందచేశారు. కానీ ఆ యొక్క బంగారం కొనుగోలు చేయకుండా బ్యాంకులో డిపాజిట్ చేయడం ద్వారా ఆ యొక్క దాతలు మనోభావాలు దెబ్బతినడం జరిగింది. ఎందుకంటే ఆనాడు బంగారం తులం 50,000 రూపాయలుగా ఉంది. ఇప్పుడు 80,000కు చేరింది. అప్పుడు కిలోకు 50 లక్షలు కాగా ఇప్పుడు 80 లక్షలు అవుతుంది. మరి ఇంత వ్యత్యాసం ఉన్నప్పుడు 50 లక్షల రూపాయలకు కిలో బంగారం ఎలా వస్తుంది? దీనిపైన అప్పుడున్నటువంటి అధికారులపైన చర్యలు తీసుకోవాలని, మొత్తం విరాళం మీద శ్వేతపత్రం విడుదల చేయాలని, దీంతో పాటు కొండపైన 10 మంది పిఆర్ఓలను పెట్టి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం దేవాలయాలను దోచుకునే విధంగా ప్రవర్తిస్తుంది. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేకు 6, ఒక ఎంపీకి 2, ఒక ఎమ్మెల్సీకి 2 ఇలా పిఆర్ఓలను ఏర్పాటు చేసుకొని వారి చుట్టాలకు వాళ్ళ స్నేహితులకు విఐపి దర్శనాలను చేయిస్తూ రోజు స్వామివారికి ఆదాయం గండికొట్టి ఉచితంగా నిబంధనలకు విరుద్ధంగా దర్శనాల దందా కొనసాగిస్తున్నారు. దేవుణ్ణి నమ్మని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు మరి కొండపైన పిఆర్ఓ ఎందుకని నేను ప్రశ్నిస్తున్నానన్నారు. కొండపైన ఇటీవల చేసినటువంటి టెండర్ ప్రకటనలో పేపర్లో ప్రకటించింది ఒక విధంగా ఉంది. షెడ్యూల్ కు వచ్చేసరికి కొన్ని షాపులు షెడ్యూల్ నుండి తొలగించడం జరిగింది. మరి ఇలా తొలగించమని ఎమ్మెల్యే చెప్పాడా, ఎంపీ చెప్పాడా? ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నామన్నారు. దేవస్థాన పునర్నిర్మాణం తర్వాత బంగారు తాపడం కోసం గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు మరియు వివిధ రాజకీయ పార్టీ నేతలు, వ్యాపారస్తులు చాలామంది కూడా స్వర్ణ తాపడం కోసం కిలలుగా బంగారం గతంలో ఇచ్చినారు. అయితే కొందరు దాంట్లో ఆ రోజు 50,000 తులం 60,000 తులం ఉన్నప్పుడు ఆ కిలకు ఎంత అయితే అవుతుందో అంటే ఒక కిలకు 50 లక్షలు 60 లక్షలు అంటే అప్పుడున్న రేట్ ప్రకారం 50,000 తులం ఉంటే కిలోకు 50 లక్షల రూపాయలు ఆ రోజు చెల్లించినటువంటి దాఖలాలు ఉన్నాయి. అయితే ఆనాడు అప్పుడున్న అధికారులు కానీ మరియు నాయకులు కానీ అప్పుడున్న అధికారులు ఆ యొక్క బంగారం విషయంలో కొనుగోలు చేయకుండా కేవలం బ్యాంకులో వేసుకోవడం వల్ల ఈరోజు స్వర్ణతాపడం కార్యక్రమం ప్రారంభమైన తర్వాత ఆ యొక్క బంగారం కొనుగోలు చేద్దామంటే ఆ రోజు 50,000 తులం ఉంది, ఇప్పుడేమో 80,000 రూపాయలకు తులం ఉంది. మరి దేవుని మీద భక్తితోటి ఆ యొక్క దాత అన్ని డబ్బులు చెల్లించిన దేవస్థానానికి మరి అతను మీరు ఏ విధమైన న్యాయం చేస్తారు? ఆ రోజు రికార్డుల్లో కిలో బంగారం అని మీరు పొందుపరిచి ఆ రోజు డబ్బులు తీసుకున్నారు. మరి మీరు అప్పుడు బంగారం కొనుగోలు చేయలే. మరి అప్పుడు కిలో బంగారానికి ఇచ్చిన పైసలు ఈరోజు 3వ కిలో అదే కిలో బంగారం వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి దీనికి ఎవరు బాధ్యులు? మీ యొక్క నిర్లక్ష్యానికి కారణం మన భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. కేవలం మీ నిర్లక్ష్యం కారణంగా ఈరోజు ఆ కిలో వచ్చే బంగారం ఈరోజు 3వ కిలో బంగారం వస్తుంది. మరి దీని బాధ్యులు ఎవరు? వారిపైన చర్యలు తీసుకోవాలి. దాంతోపాటు కొండపైన ఏ ప్రభుత్వం లేనటువంటిది, మరి ఏ రాజ్యాంగం రాసి ఉందో మాకు తెలియదా కానీ ఏ ప్రభుత్వం లేనటువంటి 10 మంది పిఆర్లను పెట్టిన ఘనచరిత్ర కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేను అంటా ఉన్నా. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేకు 6 ఒక ఎంపీకి 2 ఎమ్మెల్సీకి 2 ఆయన ఎవరు తీన్మార్ మల్లయ్య ఆయన దేవునే నమ్మడు. నీకు ఎందుకాడు ఇద్దరు పిఆర్ఓలు? నీకు ఏం అవసరం అయ్యాడు? నీకు మీ ఎంపీ గారికి ఏం అవసరం? పిఆర్ఓలు మీకు పర్సనల్ పిఎల్ లేరా? మీ పిఎల్తో ప్రోటోకాల్ ఆఫీస్ ఫోన్ చేసి మీరు దర్శనం చేయించుకోరి. ఏం దందా చేస్తారా మీరు? కుటుంబం అయ్యే జాగిరా ఇదేమన్నా? మీకు ఏం అవసరం అయ్యాడు పిఆర్ఓలు? మీ పిఆర్ఓలు పెట్టి దందా చేయిస్తారా? సుమారు రోజు కార్లు కానీ ఫ్రీ టికెట్లు కానీ కొన్ని లక్షలాది దేవస్థానం గండిపడుతుంది. మీరు ఇస్తుర్రా? మీ కాంగ్రెస్ పార్టీ ఇస్తుందా? ఇంతవరకు ₹1 కూడా మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏడు దేవస్థానానికి కేటాయించలే. ఏ ముఖం పెట్టుకుని మీరు పిఆర్లను పెట్టుకుంటారు? ఏ కుట్ర రాజకీయాలు చేస్తానుకుందా మీకేమన్నా? మీరు సూటి ఒకటే అడుగుతా ఉన్నాం, ఏ పిఆర్తో మీరు పెట్టుకురో, మరి ఏ ఉద్దేశంతో పెట్టుకురో వివరణ ఇవ్వాలి. తక్షణం పిఆర్ వ్యవస్థను రద్దు చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. దాంతోపాటు కొండపైన కొత్త నిన్న టెండర్లు వేసారు. ఆ టెండర్లలో మరి నోటిఫికేషన్ ఇచ్చింది ఒకటి ఉంది, షెడ్యూల్ ఇవ్వడే, షెడ్యూల్ కొన్ని క్యాన్సిల్ చేయమని చెప్పి ఈవో గారు చెప్తారు ఆ షాప్లో. మరి ఏ ఉద్దేశంతో క్యాన్సిల్ చేశారు? మీ ఎమ్మెల్యే గారు చెప్పిరా?
లేకపోతే మీ ఎంపీ గారు చెప్పిరా? ఎట్లా చెప్పిన టెండర్లు మీరు క్యాన్సిల్ చేస్తారు? దీని విషయం కూడా ఇవ్వరు, తక్షణ వివరణ ఇవ్వాలి. ఎందుకంటే మీరు ఒక కాంగ్రెస్ పార్టీ ఏజెంట్గా వ్యవహరిస్తూ ఉన్నారు. దాంతోపాటు కొత్తగా దాన్ని ఏమంటారు, మల్లికార్జున డెవలపర్స్ మల్లికార్జున ప్రాజెక్ట్ అని ఒక కొత్త కంపెనీ తోటి కొత్త కొండపైన టెండర్లు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఏ ఒక్క కంపెనీకి వీలుగానటువంటి షరతులు పెట్టి, అంటే కేవలం ఆ కంపెనీకే మీకు టెండర్ లేని ఉద్దేశంతో అలాంటి షరతులు పెట్టి మంచి టెండర్లు ఏవైతేనో మా గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క అనుచరులకు వాళ్ళ చుట్టాలకు కట్టబెట్టే విధంగా ఈరోజు కుటుంబ ప్రయత్నం జరుగుతూ ఉంది. కావున మీటింగ్ కనుక మీరు అడ్డుకోకపోతే ఈ పర్యవసానం తీవ్రంగా ఉంటుందని సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు పాలకులు మారినారు, అధికారులు మారినారు, కానీ పద్ధతులు మాత్రం పాతే కొనసాగుతూ ఉన్నాయి. కొండపైన టెండర్లను చూస్తే ఇదేదో వాళ్ళ అధికారులు రాజకీయ నాయకులు వాళ్ళ తొత్తులకు కట్టబెట్టే విధంగా వ్యవహరిస్తున్నట్టుగా కనబడతా ఉంది. ఒకప్పుడు పేదల దేవునిగా ఉన్నటువంటి నరసింహస్వామి ఈరోజు రాజకీయ నాయకులకే దేవునిగా మారినట్టుగా కనబడతా ఉంది. ఈ కల్చర్ని ఖచ్చితంగా మనము ఖండించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భక్తులు ఎంతో దూరం నుంచి దూరభారాలు పెట్టుకొని ఇక్కడికి వస్తూ ఉంటే వాళ్ళకి సరైన దర్శనాలు కల్పించకుండా కేవలం వీఐపీలకే దర్శనాలు కల్పించడం చాలా విడ్డూరంగా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మేము భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ద్వారా కూడా మేము తెలియజేసాము, ఒక లైసెన్స్ ఆఫీసర్ని తిరుపతిలో ఏర్పాటు చేసిరు. వారికి జీతం కూడా దేవస్థానం నుంచి యాదగిరి దేవస్థానం నుంచి ఇస్తున్నారని చెప్పినాము, కానీ ఇప్పటివరకు కూడా దానిపై ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. ఒకవేళ మీరు కనుక చర్యలు తీసుకోకుండా మీరు కనుక అది విత్డ్రా చేసుకోకపోతే మేము ఆందోళన చేపట్టడానికి కూడా మేము వెనకాడబోము. దేవుని సొమ్ము తిన్న వాళ్ళు కూడా ఎవరు కూడా బాగుపడరు. ఆ చరిత్ర ఉంది నరసింహస్వామికి, వారిని దేవుడే చూసుకుంటాడు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు కానీ అధికారుల ఒత్తిళ్లకు కానీ తలగకుండా మెరుగైన సౌకర్యాలు కల్పించాలి. ఏ విధంగా అయితే తిరుపతి స్థాయిలో మనం ఊహిస్తున్నాం, కానీ తిరుపతి స్థాయిలో మనకు భక్తులకు సరైన సౌకర్యాలు కూడా కల్పించడం లేదు. కాబట్టి ఇప్పటికైనా అధికారులు కేవలం రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తొలగకుండా వాళ్ళ సొంత నిర్ణయాలతోటి ఏదైతే రూల్ ప్రకారం జరగాలో ఆ విధంగా చేయాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. యాదగిరిగుట్ట ప్రజానికి అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు యాదగిరిగుట్ట పైన విచ్చలవిడి అవినీతి జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఈవో గారు కూడా ఎటువంటి చర్యలు తీసుకుంటలేరు. అలాగే ఈరోజు ఉన్న ముఖ్య సమస్య ఏంటంటే, ఈరోజు యాదగిరిగుట్ట పైన అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి దాదాపు 3 నెలలకి వాళ్ళకి వేతనాలు చెల్లిస్తలేరు. ఆ వేతనాలు చెల్లించడం వాళ్ళ ఇంటి పైన చాలా భారం పడతా ఉంది. వాళ్ళు జీతం రాకుండా వాళ్ళు బయట అప్పులు చేసుకుంటా ఉన్నారు. ఈ అప్పుల వల్ల వాళ్ళు చాలా మంది వాళ్ళకు సరైన సమయంలో వాళ్ళకి వేతనాలు రాకపోవడం వల్ల వాళ్ళు వాళ్ళ ఒక ఉద్యోగాన్ని రాజీనామా చేసి బయట వాళ్ళు మళ్ళీ పనిచేస్తూ ఉన్నారు. మళ్ళీ ఈరోజు యాదగిరిగుట్టలో ఉన్నటువంటి యువకులకు ఎలాంటి సదుపాయాలు గుట్టపైన కలిగిస్తున్నారని చెప్పాలి. అలాగే ఈరోజు యాదగిరిగుట్ట ప్రధాన మొత్తం ఎంతోమంది రోడ్డు బాధితులు వాళ్ళ ఇల్లు కోల్పోయినారు. ఆ ఇల్లు కోల్పోయిన వాళ్ళకి ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తారని చెప్పారు. ఇంతవరకు కూడా వాళ్ళు ఉద్యోగాలు ఎలాంటి కేటాయించలేదు. మెయిన్గా ఈరోజు గుట్టపైన ఉన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు మాత్రం 3 నెలలకెళ్ళి ఎటువంటి వేతనాలు చెల్లించలేదు. ఖచ్చితంగా ఈరోజు ఈవో గారు ఆ ఒక టెండర్ని ఎలా అయితే టెండర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కఠినమైన చర్యలు తెలియజేస్తా ఉన్నాం. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక్క సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.